ఆఫ్ఘనిస్తాన్తో బెంగళూరులో జరుగుతున్న చివరి టీ20లో టీమిండియా దుమ్మురేపింది. ఆఫ్ఘన్ బౌలర్లకు చుక్కలు చూపించింది. రోహిత్ శర్మ సూపర్ సెంచరీ, రింకు సింగ్ హాఫ్ సెంచరీతో ఆఫ్ఘన్ ముందు 213 పరుగుల టార్గెట్ ఉంచింది. అంతర్జాతీయ టీ20లో 5వ సెంచరీ చేసిన రోహిత్ 121 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. రింకు సింగ్ 39 బంతుల్లో 69 పరుగులు చేశాడు. ఇక టీ20లో 5 సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ. మొదటి 2 టీ20లో డకౌట్ అయిన రోహిత్ శర్మ ఈ మ్యాచ్తో ఆ పరుగుల లోటును భర్తీ చేశాడు. 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత్ను రోహిత్ శర్మ, రింకు సింగ్ ఆదుకున్నారు. ముందుగా ఇన్నింగ్స్ నిర్మించడంపై ఫోకస్ పెట్టి ఆ తర్వాత దుమ్ము రేపారు. మొదట రోహిత్ శర్మ చాలా నెమ్మదిగా ఆడాడు. మొదటి 30 బంతుల్లో రోహిత్ చేసింది కేవలం 27 పరుగులు మాత్రమే. ఇక ఆ తర్వాత 39 బంతుల్లో 94 పరుగులు చేశాడంటే ఏ స్థాయిలో విధ్వంసం సృష్టించాడో అర్థం చేసుకోవచ్చు. రోహిత్ మొత్తం 8 సిక్స్లు బాదేశాడు. రింకు సింగ్ కూడా ఏమాత్రం తగ్గలేదు. రింకు ఖాతాలో 6 సిక్స్లున్నాయి. ఇద్దరు 5వ వికెట్కు 95 బంతుల్లోనే 190 పరుగులు జోడించారు. చివరి ఓవర్లోనే 36 పరుగులు రాబట్టారు.